యేసు నామములో ఈ ప్రభువు పునరుద్ధాన ఆరాధన దినపు ఉదయకాలమున మీకు నా శుభము వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాసములో మనకు ఇచ్చిన మరొక ఆదివారపు ఆరాధన దినమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, అద్వితీయ దేవ, ఆరాధనకు పాత్రుడా, యోగ్యుడా, మీకు వందనాలు. గడిచిన వారమంతయు రాత్రంతయు మమ్ములను మా బిడ్డలను కాపాడి మరి ఒక శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆరాధన దినమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. గత వారమంతయు మీ రెక్కల చాటున మమ్ములను కాచి దాచి ఈ ఆదివారమున మిమ్మును ఆరాధించే భాగ్యము ఇచ్చినందుకై మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, చర్చికి వెళ్ళే విషయంలో మేము నిర్లక్ష్యము వహించకుండా ఆసక్తి కలిగి ఆలయానికి వెళ్ళి ఆత్మతో సత్యముతో మిమ్మును ఆరాధించే శుద్ధ హృదయము మాకివ్వమని వేడుకుంటూ ఉన్నాం. ఈరోజు మీ వాక్యముతో మాట్లాడండి. మాకు నెమ్మదిని, మాకును మా కుటుంబాలలో నెమ్మదిని కలిగించమని కోరుతూ ఉన్నాం. యథార్థ హృదయముతో మా పాపాలన్నిటినీ ఒప్పుకొని పశ్చాత్తాపం చెంది పరిశుద్ధత పొందే ధన్యతను మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. మా కొరకై గాయాలు పొంది శ్రమలు భరించిన యేసయ్య, ఏమిచ్చి మీ రుణము మేము తీర్చుకోగలము తండ్రి. ప్రభు, మీరు మా హృదయములోనికి నాయనా వచ్చి మా హృదయములో ఉండాలని ఆశిస్తూ ఉన్నారు. కానీ అనేక మంది లోకములో ఉన్న వాటిని హృదయములో నింపుకొని మీకు దూరంగా ఉంటున్నారు. దయగల దేవ, అలాంటి వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారు. మీ కౌగిటిలో చేర్చుకొని వారిని రక్షిస్తున్నారు తండ్రి. నిర్మలమైన హృదయముతో, యోగ్యమైన మనసుతో మీ శరీర రక్తములైన రొట్టె ద్రాక్ష రసములు నైనా ప్రభు బల్లలో పాల్గొని స్వీకరించే సిద్ధపాటు మాకు ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం. మీ రక్తమిచ్చి మమ్ములను రక్షించిన మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగలిగిన దేవుడవు నాయన, ఈ దినపు నాయన ఉదయకాలమున ఎందరైతే కుటుంబాలుగా ప్రార్థనలు చేస్తున్నారో దేవా, వారి ప్రార్థనలన్నీ కూడా మీరు వింటున్నారు. అందుకై మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, ఈ ఉదయకాలమున సిద్ధపాటు కొరకు నాయన చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా మీ పాదాల సన్నిధిలో నాయన మీరు చేర్చుకుంటున్నందుకై స్తోత్రాలు. ఎవరి ప్రార్థన కూడా నాయన వ్యర్థము కాకుండా వారి విశ్వాసములు బలపడేలాగున మీ కార్యములు జరిగించమని కోరుకుంటున్నాను. దయగలిగిన తండ్రి, ఈ దినము ఎందరైతే ప్రభా మరి మందిరాలలో ఏ సమస్యలతో బాధపడుతూ మీ సన్నిధికి వచ్చి కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలకు జవాబును దయచేయమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని కోరుకుంటున్నాము తండ్రి. ప్రభు, ఎందరైతే ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి అలమటించుచున్న ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ ఉంటున్నాము. దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. నాయన, ప్రయాణాలు చేస్తున్న వారిని మార్గంలో తోడై ఉండి గమ్యస్థానాలకు చేర్చమని కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా దేవ, మా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి నాయన మరి దైవ సేవకులను బట్టి మీకు వందనాలు తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్కాలమును అనుగ్రహించండి. మీ రాకడను గురించిన మర్మములను ప్రజలకు తెలియచేసే నాయన పరలోక సంబంధమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుతున్నాం. ప్రభు, మా ప్రాంతము పరిసర ప్రాంతాలు రక్షించబడేలా మీ కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభు, గృహాలు లేని వారిని జ్ఞాపకం చేసుకొని గృహాలు నిర్మించుకొనుటకు మీరు కృప చూపించండి తండ్రి. సహాయము చేయమని వేడుకుంటున్నాము నాయన. అదేవిధంగా ఎందరైతే నిరుద్యోగాలతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారికి మీరు సహాయము చేయమని, తగినటువంటి ఉద్యోగాన్ని అనుగ్రహించమని, పనిని కల్పించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు, నేటి దినాన మాట యందును, ప్రవర్తన యందును, చూపు యందును
తలంపుల యందును పాపము చేయకుండానట్లు మీ పరిశుద్ధాత్మతో మమ్ములను నింపి అభిషేకించమని కోరుతున్నాము తండ్రి. ప్రభు, ప్రతిదినము మేమందరము శుద్ధ హృదయముతో ఆరాధిస్తూ ముందుకు సాగిపోయేటట్లుగా సహాయం చేయండి నాయన. మా నోటి వెంట మీ దయగల మాటలు తప్ప ఏ దూషణకరమైన హానికరమైన మాటలు రాకుండా మా నోటిని కావలి ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు. నా దైవమా మీకు వందనాలు తండ్రి. దయగలిగిన దేవుడవు తండ్రి. మరి ఇజ్రాయేలుకు ప్రభు మరి ఆ యుద్ధం జరుగుతూ ఉంటుండగా ఆ యుద్ధ సమాచారాన్ని వింటున్నప్పుడు దయగలిగిన మా దేవా, మరి ఈ యుద్ధంలో అనేక మంది చనిపోతూ ఉంటున్నారు దేవా. ఆ యుద్ధ సమాచారాన్ని వింటున్నప్పుడు అనేక మంది భయపడుతున్నారు. గాజా ప్రాంతంలో కొంతమందికి ఆహారము లేక అలమటించిపోతున్నారు దేవా. అలా ఆహారము లేక అలమటించిపోతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ ఉన్నాను దేవా. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ దయగల మా తండ్రి, మరి ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారపు ఉదయకాలమున మీ సన్నిధిలో ప్రార్థించే భాగ్యము మాకిచ్చారు. నన్ను, నా కుటుంబాన్ని దేవ, మా కొరకు ప్రార్థించే ఆత్మీయులందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు. విదేశాలలో ఉంటున్న మా బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వారి వారి అవసరతలు తీర్చబడునుగాక. సంతానము లేని బిడ్డలకు సంతానము కలుగునుగాక. వివాహ వయసు వచ్చిన వారికి వివాహ సంబంధములు కుదురునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతయు మీ సన్నిధిలో ఆయన గడుపుతూ మీ వాక్యమును విని వాక్యానుసారమైనటువంటి ఆలోచనలు, వాక్యానుసారమైనటువంటి జీవితమును మాకు ప్రసాదించి మీరే మహిమా ఘనత పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకును మన బిడ్డలకును మన జీవిత కాలమంతా తోడై ఉండునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారము మన కుటుంబాలు దేవుని సన్నిధిని హాజరు కావాలి. కుటుంబములు దేవుని సన్నిధిలో దేవునికి కనపడాలి. ఎందుకు అంటే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 1, మనలను శత్రువుల చేతిలో నుండి విడిపించినందుకు. 2, మనలను మరణదాస్యము నుండి విడిపించినందుకు. 3, పాతాళ బాధలో నుండి మనలను తప్పించినందుకు. 4, మనలను శాపము నుండి విడిపించినందుకు. 5, మనలను అజ్ఞాన దశ పోగొట్టి పరిశుద్ధులుగా చేసినందుకు. 6, మనలను రాబోవు దేవుని ఉగ్రత నుండి, ఉపద్రవము నుండి రక్షించినందుకు. ఇక 7, ప్రభువు మనలను అన్నిటి నుండి రక్షించినందుకు. మన కుటుంబాలు దేవుని సన్నిధిలో కనపడాలి. మన స్వరాలు దేవునికి పాటల ద్వారా వినపడాలి. ఆ దేవుడు మనలను, మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అట్టి భాగ్యమును మనకు ప్రసాదించును గాక. ఆమెన్. శుభోదయం.